చూస్తాను. ఆక్టోపస్ చాలా పెద్దగా ఉంటుంది. ఎనీ డౌట్స్? జోర్దార్ కూడా పెద్దవాడే కదా. ఇప్పుడు చూడండి. అరే చూడండి, స్కూటర్ కేమీ కాలేదు కదా. నీకు కనపడటం లేదా? జోర్దార్ కళ్ళు తిరిగి పడిపోయాడు. ఇదంతా జుజుబి. ఎంతకంటే బలంగా ఆక్టోపస్ ని అడ్డుకోబోతున్నాను. తర్వాత దాని పరిస్థితి ఏంటో మీరు నేరుగా వచ్చి చూసుకోండి. ఓకే, వినండి 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 నా హస్బెండ్ ఒక బాక్సర్. అరే ఏంటిది? తను ఏదైనా మామూలుగా చెప్తేనే చెవులు చినిగిపోతాయి. ఇప్పుడు మైక్ వేరే ఇచ్చారా? వదినా, మనం మైక్ లో గట్టిగా చెప్పాల్సిన అవసరం లేదు. మీ ఆయన బాక్సర్ అని ఈ ఏరియాలో ఉన్న వాళ్ళందరికీ బాగా తెలుసు. నాకెందుకు అనుమానం? నాకు బాగా తెలుసు నా హస్బెండ్ ఒక బాక్సర్. ఆ విషయం మైకులో ఎందుకు చెబుతున్నారు? చెప్పేది పూర్తిగా వినకుండా అనవసరంగా మధ్యలో ఎందుకు తల దూరుస్తున్నావు? లేదు లేదు, తనేవి అలా అన్నాడు తెలుసా? తను బౌబో అని అరుస్తాడు, లొడలొడ అని పోపట్టే మాట్లాడతాడు. మళ్ళీ గాడిదలాగా మాట్లాడుతున్నావా? హా? తెలుసా, నా పిల్లలు కూడా బాక్సర్సే. ఒక నిమిషం, ఈ విషయం చెప్పండి. ఎందుకు మైక్ తీసుకుని అరుస్తున్నారు? నేనేమి అరవడం లేదు, అనౌన్స్మెంట్ చేస్తున్నాను. ఈ రోజు మా హస్బెండ్ మ్యాచ్ ఉంది తెలుసా? ప్యాక్ 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 ప్యాక్. అవును, నా హస్బెండ్ ఒక బాక్సర్. మ్యాచ్ చూడడానికి తప్పకుండా రావాలి. అంతేకాదు, మిగతా బాక్సర్స్ ని ఎలా కొడుతున్నారో వచ్చి చూడండి. ప్యాక్ 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 ప్యాక్. వినండి 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 నా హస్బెండ్ ఒక బాక్సర్. ప్యాక్ 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 ప్యాక్. బాక్సింగ్ మ్యాచ్ చూసి చాలా రోజులైపోయింది, కాబట్టి సాయంత్రం మనం వెళ్దాం. అరే బాబీ, సాయంకాలం పోటీకి బెస్ట్ ఆఫ్ లక్. మీరు బెస్ట్ ఆఫ్ లక్ నాకు చెప్పకూడదు, వెళ్ళి ఆక్టోపస్ కి చెప్పండి. అలాగా? అయితే నువ్వు ఫైట్ చేయడం లేదా? ఆక్టోపస్ ఫైట్ చేస్తున్నాడా? మేమిద్దరం ఎదురెదురుగా పోటీ పడబోతున్నాం. నీ ఆపోనెంట్ ని తక్కువ ముంచిన వేకు బాబీ. నన్ను బాబీ బాక్సర్ అంటారు. వాడిని గట్టిగా 4 గుద్దులు గుద్ది వాడి సంగతి చూస్తాను. ఆక్టోపస్ చాలా పెద్దగా ఉంటుంది. ఎనీ డౌట్స్? జోర్దార్ కూడా పెద్దవాడే కదా. ఇప్పుడు చూడండి. అరే చూడండి, స్కూటర్ కేమీ కాలేదు కదా. నీకు కనపడటం లేదా? జోర్దార్ కళ్ళు తిరిగి పడిపోయాడు. ఇదంతా జుజుబి. ఎంతకంటే బలంగా ఆక్టోపస్ ని అడ్డుకోబోతున్నాను. తర్వాత దాని పరిస్థితి ఏంటో మీరు నేరుగా వచ్చి చూసుకోండి. ఓకే, నా హస్బెండ్ ఒక బాక్సర్. ప్యాక్ ప్యాక్ ప్యాక్. ఏయ్ గ్లాస్ లో ఉన్న లస్సీ లాగించండి, తర్వాత ఫైట్ మొదలెట్టండి. చప్పట్లు కొట్టండి.
బాక్సర్ ఆ ఆక్టోపస్ కూడా బాక్సరే. చూస్తూ ఉండండి ఆ ఆక్టోపస్ ని మా హస్బెండ్ ఎలా ఓడిస్తారో. ఏంటిది 8 గ్లౌజులా? చేతులు 8 ఉన్నాయి. బ్యాగ్ లో డబ్బు తక్కువగా ఉంది, ఆక్టోపస్ కి దమ్ము ఎక్కువ ఉంది. చప్పట్లు కొట్టండి. ఆరేసిన బట్టలు కింద పడ్డాయి. బాబీ బాక్సర్ ఒక దెబ్బకి కింద పడ్డాడు. చప్పట్లు కొట్టండి. ఇందులో చప్పట్లు కొట్టడానికి ఏముంది? నా హస్బెండ్ ఒక బాక్సర్ తెలుసుకో. పపాక్ ప్యాక్ పపాక్ ప్యాక్. అరే ఈసారి నేను వదిలిపెట్టేది లేదు. అరే ఆగండి, బాబీ స్పృహ తప్పిపోయాడు. చెప్పింది వినండి, ఆగండి. వద్దు. నా హస్బెండ్ ఒక బాక్సర్. ఒకసారి చెక్ చేసుకోండి ఆయన ప్రాణంతో ఉన్నారా లేదా అని. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ చేశారు షౌటు. బాబీ బాక్సర్ ఇప్పుడు అయ్యాడు నాకౌట్. చప్పట్లు కొట్టండి. అందరు బాక్సర్స్ కి పట్టేది ఈ గతే. ఎవరైనా నన్ను ఎదిరించి 5 నిమిషాలు నిలబడితే చాలు, నా ఓటమి ఒప్పుకుంటాను. ఓయ్ నువ్వు మరీ ఎక్కువ చేస్తున్నావు. ధైర్యం అంటే పైకి రా, అప్పుడు నా సత్తా చూపిస్తాను. పైకి రా. ఓకే. వద్దొద్దు, ఊరికే జోక్ చేస్తున్నాడు. తనని వదిలేయండి, తనకి నోరు ఎక్కువ. నీకు అసలు ధైర్యమే లేదు. నీలాంటి వాళ్ళ వల్లే మేము గెలుస్తున్నాం. నువ్వు నన్ను చూసి భయపడుతున్నావు. ఎవరిని చూసి భయపడాల్సిన అవసరం మాకు లేదు. 8 చేతులతో ఫైట్ చేస్తే నువ్వే కదా గెలుస్తావు. ఎవరైనా 8 గ్లౌసులు వేసుకుని ఆడతారా? నువ్వు కూడా 4 గ్లౌజులు వేసుకో. ఓ పని చేద్దామా, హిస్టరీ క్రియేట్ చేద్దాం. నేను ఒకే సమయంలో మీ ఇద్దరితోటి ఫైట్ చేస్తాను. అప్పుడు 8 గ్లౌజులు సరిపోతాయి కదా. ఈయన జోలికి నువ్వు రావద్దు. వచ్చావంటే నేను చట్నీ చేసేస్తారు. ఎనీ డౌట్స్? ఏమైంది, మీకు ధైర్యం లేదా? మేము ఒప్పుకుంటాం. అసలు మీరేమనుకుంటున్నారు? నా హస్బెండ్ నే ఈ విధంగా చేశాడు, ఇక మిమ్మల్ని మాత్రం ఊరికే వదిలిపెడతాడని అనుకుంటున్నారా? ఏం జరుగుతుందో వెయిట్ చేసి చూడండి. నిద్దట్లో మేల్కోవచ్చు. ఇప్పటికేం తక్కువ కాలేదు, మీరిద్దరు పారిపోవచ్చు. చప్పట్లు కొట్టండి. చప్పట్లు మీరు కొట్టండి, మేము ఈ ఆక్టోపస్ ని బాగా కొట్టేటప్పుడు. అందరూ ఉన్నారు జోరు, ఇక అందుకోండి మీ పోరు. చప్పట్లు కొట్టండి. పైకిలండి, ఇంకా 6 పంచులు ఇవ్వాలి. అని తనని మన తెలివితో కొట్టాలి. నేను గొడవ పడలేను తమ్ముడు, నా దగ్గర అసలు మెదడు లేదు కదా. అయితే నేను చెప్పినట్టే నువ్వు చెయ్యి. అని కొట్టు. కొట్టమంది నన్ను కాదు, ఆక్టోపస్ ని. ఆక్టోపస్, పెద్ద శరీరాన్ని చూసి భయపడద్దు. చిన్న శరీరం జోలికి అసలు వెళ్ళొద్దు. కష్టాలన్నీ దాటుకొచ్చారు. హనీ బన్నీ మీరు గెలిచారు. చప్పట్లు కొట్టండి.